చిల్లర మాటలకు చిరునామాగా ఇవాళ తాను ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాను అనేటువంటి ఒక కనీస సోయి విఘ్నత బాధ్యత మర్చిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పత్రికా ముఖంగా కానివ్వండి, పరోక్షంగా మీడియా మిత్రులతో చిట్చాట్ రూపేణ తాను చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా తనని తాను కించపరుచుకోవడంతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కించపరుస్తూ ఉన్నాడు. పచ్చి అబద్ధాలకు మారు పేరుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ నరనరాన విషం నింపుకొని కేసీఆర్ గారి పట్ల, హరీష్ రావు గారి పట్ల, కేటీఆర్ గారి పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల విషం నింపుకొని ఇవాళ తెలంగాణ పాలిటిక్స్ శాపంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మారిండ్రు అని చెప్పని ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. కొంచెం అది బంద్ చేయరా సౌండ్ ఏదో. అదేవిధంగా నిన్న ఢిల్లీలో గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశం పైన మాట్లాడుతూ చిట్చాట్ చేస్తూ ఎవరి అవసరం వాళ్ళది, మోడీకి చంద్రబాబు అవసరం, బాబుకు గోదావరి ముఖ్యం, రేవంత్ రెడ్డికేమో వాళ్ళిద్దరి యొక్క ప్రాపకం ముఖ్యం. ఇవాళ మోడీకి చంద్రబాబు అవసరమవుతాడు, చంద్రబాబుకు గోదావరి ముఖ్యమవుతుంది, రేవంత్ రెడ్డికి మాత్రం వాళ్ళ ఇద్దరి ప్రాపకం ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ మోడీని నొప్పియద్దు, చంద్రబాబును మెప్పియాల అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల నోళ్లలో ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాల్లో రావాల్సినటువంటి ఒక వాటాను రాబట్టలేక ఒక చేతగానోడి లెక్క ఇవాళ తెలంగాణ పాలిటీ శాపంగా రేవంత్ రెడ్డి గారు మారినరు. ఎవరన్నా బాధ్యత ఉన్నటువంటి ఒక మంత్రి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు, మోడీ అవసరం గురించి నీకెందుకయా, చంద్రబాబు నాయుడు అవసరం గురించి నీకెందుకయా, ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అది మాట్లాడమంటే అది మాట్లాడకుండా మోడీకి అది కావాలా, చంద్రబాబుకి ఇది కావాలని చెప్పని సొల్లు పురాణం మాట్లాడుతూ ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఒక నైతికత ఎక్కడిది, హక్కు ఎక్కడిది అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలిసినోడికి చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు, కానీ మిడిమిడి జ్ఞానంతో మిడతలెక్క ఎగిసిపడేటోడికి మాత్రం ఎవడూ చెప్పలేడు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి అది. ఇవాళ తెలియకపోతే తెలుసుకోవాలంటే ఒక జిజ్ఞాసన ఉండాలి, నేర్చుకోవాలా, అది లేదు. ఏం చేయాలో తెలియదు. ఒకవేళ తెలిస్తే ఎట్లా చేయాలనే దాని పట్ల చేతగానితనంతో ఇవాళ ఒక చేవదచ్చిన లెక్క రేవంత్ రెడ్డి ఉంటూ ఇవాళ ఒక బాధ్యతారాహిత్యంతో ఉంటూ రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజల పాలిటీ శాపంగా మారిండు. మరొక్కసారి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక అవివేకి, ఒక అజ్ఞాని, ఒక అవినీతిపరుడు, ఒక అనుభవరాహిత్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిపాలన చేస్తే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ ఎంత నష్టపోతుందో ఇవాళ తెలంగాణ ఇటువంటి రేవంత్ రెడ్డి లాంటి ఒక అవివేకి, అజ్ఞాని, అనుభవ రాహిత్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి, అవినీతిపరుడైనటువంటి ఒక రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ సర్వనాశనం అవుతూ ఉంది. ఎక్కడ పోయి చూసినా ప్రజలు ఏమంటా ఉన్నారంటే అలా కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణను దేశానికి తలమానికంగా తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి దాన్ని 18 నెలల కాలంలోనే 10 ఏళ్ళు వెనకకు నెట్టేసిండు అని చెప్పని ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ కోడై కూస్తున్నట్టు ఒక పరిస్థితి. మరి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారా, చెప్తలేరా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా బుద్ధి పెడుతున్నారా, గడ్డి పెడుతున్నారా, పెడతలేరా తెలియదు, కానీ మొత్తానికి తెలంగాణను సర్వనాశనం చేస్తున్న ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను రేవంత్ రెడ్డి గారికి మీడియా మిత్రుల ద్వారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు గారికి మీరు కృతజ్ఞతగా ఉండాలా, రుణపడి ఉండాలా. ఎందుకంటే మీకు రాజకీయ భిక్ష పెట్టిండు కాబట్టి మీరు కృతజ్ఞత చూపెట్టండి. గురుతుల్యులు కాబట్టి నీ ఫామ్ హౌస్లోనో నీ కొడంగల్లోనో గుడిగట్టి పొర్లు దండాలు పెట్టండి రోజు, మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తీర్చుకునేటువంటి ఒక
ప్రక్రియలో భాగంగా కొడంగల్లోనో లేకపోతే ఇంకో మీ ఫామ్ హౌస్లోనో ఏడనో దగ్గర గుడి కట్టి పొర్లుదండాలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారికి, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజలకు చెందాల్సినటువంటి ఒక గోదావరి కృష్ణా జలాలను గురుదక్షిణ కింద నేను చంద్రబాబు నాయుడు గారికి కట్టబెడతా అంటే మాత్రం రేవంత్ రెడ్డి గారికి కర్రు గాల్చి వాత పెడతాం. దీంట్లో ఏ రకమైనటువంటి ఒక భేషజం ఉండవలసిన అవసరం లేదు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడేటువంటి ఒక పార్టీగా, ప్రజల కోసం అనేక త్యాగాలకు సిద్ధపడ్డటువంటి ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నట్టు ఒక సైనికులుగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గురుదక్షిణ ఉంటే గుడి కట్టుకో, కానీ గోదావరి కృష్ణా జలాల జోలికి వస్తే మాత్రం నీకు కర్రు కాల్చి వాత పెడతామంటే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఏమన్నారు కేసీఆర్ గారు? చేతగానోడే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర కూడా చాలాసార్లు కనబడుతుంటారు. ఏం చేయాలో తెలియనోడు, తెలిసినా ఎట్లా చేయాలనో తెలియని చేతగానోడు మాత్రమే పక్కోళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి అది. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు ప్రజలు నీకు, 18 నెలలు అయింది ఆ కుర్చీ మీద కూర్చున్నావు. పొద్దున్న లేస్తే రామకోటి రాసినట్టు కేసీఆర్ 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 అని చెప్తున్నారు. ఒక్కటన్నా ఒక పాలసీ, ఒక్కటన్నా ఒక ప్రాజెక్టు, ఒక్కటన్నా ఒక పని, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పద్ధతిలో కేసీఆర్ గారిని విమర్శించకుండా దుమ్మెత్తిపోయకుండా చేసిండా మీరన్న దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చేతగాని సన్నాసులు మాత్రమే, అసమర్థులు మాత్రమే, అవివేకులు మాత్రమే ఇష్టం వచ్చినట్టు పక్కోళ్ల మీద దుమ్మెత్తిపోసి తాము గొప్పోళ్ళం అన్నట్టుగా జబ్బలు దర్శక తిరుగుతారు. రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి ఉండదా? నోట్తో నవ్వరు, ఇంకా దేంతో నవ్వుతారు ఎవరు నీ మాట చెప్తే. బుద్ధి జ్ఞానం ఉండాలండి. కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి ఉండదా? కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేకపోతే తెలంగాణకి ఇట్లా అవుతుందా? కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేకపోతే, సాగునీటి రంగంపై చిత్తశుద్ధి లేకపోతే, తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఒక భూములను సస్యశ్యామలం చేయాలని ఒక కట్టుబాటు లేకపోతే, నేషనల్ యావరేజ్ 57.3 కల్టివబుల్ ఏరియా ఇరిగేటెడ్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే నేషనల్ యావరేజ్ 57.3 ఉంటే తెలంగాణ ఇన్ ద ఇయర్ 21-22 86.1%. ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అది కాస్త 2% తగ్గింది. ఇవాళ పాలమూరు జిల్లా, అన్నం తిన్నోడి కృతజ్ఞత ఉండాలి, పాలమూరు రైసే తింటుండ అనుకుంటా రేవంత్ రెడ్డి. ఇవాళ పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుంది అనుకున్న పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారిన, నల్లగొండ లాంటి జిల్లా ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1గా మారిన, ఉత్తరాంధ్ర ఇవాళ పూర్తిగా కూడా సస్యశ్యామలం అయిపోయి ప్రతి ఎకరానికి కూడా ఇవాళ తాగునీరు అందిస్తున్న ఉత్తర తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంటే, సంఖ్యలు చెప్తా ఉంటే 30 లక్షల టన్నులు ఉన్నట్టు ఒక ప్యాడీ ప్రొడక్షన్ 2014లో కేసీఆర్ గారు గద్దె దిగేయటానికి 1,60,00,000 టన్నుల ప్యాడీ ప్రొడక్షన్కు పెరిగిందంటే బుద్ధి ఉండాలా రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేదు, అసలు నీళ్లకే రంగానికి ఏం చేసిండు అని చెప్పని మాట్లాడటానికి. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఒక్కసారి మానవత్వంతో, విజ్ఞతతో, విచక్షణతో మాట్లాడని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు ఏమన్నారు? గోదావరి జలాలు దాదాపు 3,000 టీఎంసీ సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. ఆ కలిసిపోతున్నటువంటి ఒక వృధా జలాలను కూడా సమతుల్యమైనటువంటి ఒక వాటాతో ఇరు రాష్ట్ర ప్రజలు వాడుకున్నట్టయితే, అది కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్ ద్వారా కనుక గోదావరి జలాలు కనుక వాడుకున్నట్టయితే నల్లగొండ, మహబూబ్నగర్ ఈ 2 జిల్లాలు కూడా సస్యశ్యామలమైతాయి. తదనంతరం రాయలసీమకు కూడా నీళ్లు వాడుకోవచ్చు అని చెప్పనంటే ఒక దార్శనికతతోటి, ఒక విజ్ఞతతోటి, ఒక పెద్ద మనసుతోటి అన్నీ తెలిసిన ఒక వ్యక్తిగా కేసీఆర్ గారు చెప్తే, కేసీఆర్ గారు ఏదో బనకచర్ల ప్రాజెక్టు కట్టుకోమనడం చెప్పని బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. చేతగాని సన్నాసి. ఇవాళ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 2వ రోజు నుంచి బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేమో నిద్రపోతా ఉన్నావు, అందాల పోటీల్లో నిమగ్నం అయిపోయి ఇష్టం వచ్చినట్టు కమిషన్ల దందాలకు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నావు. ఇవాళ రాజకీయం చేస్తూ ఉంటే, ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు కడతా ఉండు. కేసీఆర్ గారు ఏమన్నారు, వాస్తవాలు ఏంటి అని చెప్పని ఇవాళ నేను మరొక్కసారి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక అబద్ధం నెంబర్ 1 ఇది.
దీనికి సంబంధించిన అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఇది ఎప్పుడు జరిగింది? 2016-21-9 అంటే సెప్టెంబర్ 21 సెప్టెంబర్ 2016లో జరిగినటువంటి ఒక ఎపెక్స్ కమిటీ మీటింగ్లో for the existing ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. ఇప్పుడున్నటువంటి ఒక 2016లో ముచ్చటిది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కొత్తవి కానీ ఉన్నవి కానీ కంప్లీట్ కావాలంటే, పూర్తి స్థాయిలో మనుగడలోకి రావాలంటే 1000 TMCల నీళ్లు అవసరం ఉంది. మరో పక్కనేమో గోదావరి నదిలో దాదాపు ఆన్ ది అదర్ హ్యాండ్ మోర్ దెన్ 3000 TMC ఈజ్ గోయింగ్ వేస్ట్ ఇన్ టు సీ ఎవ్రీ ఇయర్ ఇన్ గోదావరి అని చెప్పని ఆ రోజు ఎపెక్స్ కమిటీలో చెప్పినటువంటి ఒక విషయం. ఇది చెప్తూనే కేసీఆర్ గారు ఈ మాట చెప్తూనే ఆయన ఎజెండా 5 అని చెప్పని లెటర్లు పొందుపరిచినారు. ఇది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఆ దాసో పీసో ఎవరో మీ దగ్గర పెట్టుకున్నారు కదా, ఆ పీస్నో దాసునో అడిగితే మొత్తం ఈ రికార్డులన్నీ తీసిస్తాడు మీకు. ఈ లెటర్లు కావాలంటే మేమన్నా పోస్ట్ చేసి పంపిస్తాం మీకు. దాంట్లో ఎజెండా 5, కేసీఆర్ raised an objection over the expert committee constituted by Government of India to address the issues of diversion of water from Godavari to Krishna River between the two states without the prior consultation of Telangana, and pointed out conflict of interest with respect of some members. He requested for reconstitution of the committee as already requested. ఇది కేసీఆర్ గారు మాట్లాడింది. 3000 TMC వాటర్ గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. వాటిని సమతుల్యమైనటువంటి పద్ధతిలో కనుక అది కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ దగ్గర వాడుకున్నట్టయితే నల్లగొండ మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్ళు వస్తాయి, రాయలసీమలకు నీళ్లు పోతాయి. కానీ ఎట్లా డైవర్షన్ చేయాలంటే కూడా తెలంగాణకు మాత్రం కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతనే చేయాలని చెప్పని 2016లో కేసీఆర్ చెప్తే ఏం మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి? బనకచర్ల కట్టుకోమన్నారు. 3000 TMC సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి మొత్తానికి మొత్తం నువ్వే వాడుకో అని చెప్పని కేసీఆర్ గారు అన్నట్టుగా తప్పుడు మాట్లాడుతూ ఉండు. న్యాయమా రేవంత్ రెడ్డి గారు? అది న్యాయమా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఇది ఎక్కడ న్యాయం? అనని మాటను అన్నాడు అని చెప్పని కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేస్తే ఈ లేఖలేంటి? ఇంత స్పష్టంగా లేఖల రూపంలో, రికార్డుల రూపంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడినరు, ఎట్లా కొట్లాడినరు అని చెప్పిన తర్వాత కూడా మూర్ఖంగా ఇవాళ అబద్ధం మీద అబద్ధం మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది న్యాయమా రేవంత్ రెడ్డి? నీ చేతగానితనంతో చంద్రబాబు నాయుడు గారి పట్ల నీకున్నటువంటి ఒక గురుతుల్యమైన భావనతో నువ్వు బనకజల్ల కట్టుకోమని చెప్పని ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మోడీని చంద్రబాబు నాయుడు ఇద్దరిని మోస్తున్నటువంటి ఒక వ్యక్తి నువ్వు కేసీఆర్ గారిని బదనాం చేయటం ఎంతవరకు న్యాయం? ఇది అబద్ధం నెంబర్ 1. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా మీకు నేను. ఏమంటా ఉన్నాడు? ఆ రోజు 2/10/2020 ఇది కేసీఆర్ గారు రాసినటువంటి ఇంకొక లేఖ. 2/10/2020 The erstwhile state of Andhra Pradesh, ఇది గజేంద్ర సింగ్ షెకావత్ గారికి కృష్ణా గోదావరి జలాలలో సమానమైనటువంటి ఒక వాటా ఇవ్వాలా అని చెప్పని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో రాసినటువంటి లేఖ. రేవంత్ రెడ్డి గారు ఈ లేఖ కూడా తెప్పించుకోండి. erstwhile state of Andhra Pradesh itself had allocated 65.13% of the Godavari waters to Telangana region. The 3000 TMC of water flowing into the sea annually can also be used on pro rata basis. అంటే మనకు ఆల్రెడీ కేటాయించినటువంటి ఒక 967.13 TMC కాకుండా ఏదైతే 3000 TMC సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ 3000 TMCలో కూడా 65% ప్రోడేటా బేసిస్ మీద మనం వాడుకున్నట్టయితే 1950 TMC అడిషనల్గా
ద వాటర్ దట్ ఈస్ గెటింగ్ సబ్మర్జ్డ్ ఇన్ టు ఓషన్, సముద్రంలో కలిసిపోతున్న వృధా జలాలను అందులో 1950 టీఎంసీ మనం వాడుకోవచ్చు తెలంగాణకు అని చెప్పిండు. అంటే దగ్గర 3000 టీఎంసీల పైన హక్కు కావాలని చెప్పని కేసీఆర్ గారు లేఖ రాస్తే సన్నాసి వాళ్ళ, సారీ ఫర్ ది స్లాంగ్ బట్ అనాల్సి వస్తుంది. ఏమంటారండి, నిన్న మీరంతా తెలంగాణ బిడ్డలు, జర్నలిస్టులు కూడా తెలంగాణ కోసం మీరు కూడా కళాలని కత్తులు చేసి కొట్లాడినరు. ఏమంటాడు, 500 టీఎంసీ కృష్ణాలో ఇస్తే సరిపోతుంది, 1000 టీఎంసీ గోదావరిలో ఇస్తే చంద్రబాబు నాయుడు ఎన్నెన్న కట్టుకొనియండి ప్రాజెక్టులు అని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడితే తెలిసి మాట్లాడుతుండా, తెలియక మాట్లాడుతుండా, తెలివుండి మాట్లాడుతుండా, అతి తెలివితో మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి చెప్పండి. ఆయనకు తెలివి లేదు, గుండె పెట్టి కొట్లాడిన కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. చదువుకో రేవంత్ రెడ్డి. 1950 టీఎంసీలు, 3000 టీఎంసీ ఏదైతే సముద్రంలో కలిసిపోతుందో దాంట్లో 1950 టీఎంసీలు ఇన్ అడిషన్ టు 967 టీఎంసీస్. ఇది కేసీఆర్ కొట్లాట, ఇది కేసీఆర్ పంచాయతీ కేంద్రంతో, ఇది ప్రజల పక్షాన కేసీఆర్ కొట్లాడుతున్నటువంటి ఒక కొట్లాడిన వైనం ఇది. నువ్వేంది చంద్రబాబుకి నజరాదునా, నరేంద్ర మోడీకి నజరానా? 1000 టీఎంసీ 500 టీఎంసీ చాలంటే మీ తాత జాగిరా? చంద్రబాబు నాయుడు గారు బిచ్చమిస్తాడా 1000 టీఎంసీలు మనకిచ్చి మిగతా అంతా ఆయన వాడుకోవడానికి? నరేంద్ర మోడీ ఏమైనా బిచ్చమిస్తాడా తెలంగాణ ప్రజలకు? ఏమైనా 500 టీఎంసీ కృష్ణాలు ఇస్తే చాలట, 1000 టీఎంసీ గోదావరిలో ఇస్తే చాలట అని చెప్పని నువ్వెవరమయ్యా రేవంత్ రెడ్డి? ఈ జాగిరా ఏమైనా మీ తాత జాగిరా? కేసీఆర్ ఏమో 3000 టీఎంసీలు రావాలంటాడు, నువ్వేమో 1000 టీఎంసీలు చాలంటావు. నువ్వు ద్రోహివా? నువ్వు తెలంగాణ పాలిటి శాపం కాదా? ఇది రెండో ముచ్చట. మూడో ముచ్చట చెప్తా. ఇక హరీష్ రావు గారు ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆ రోజు జలశక్తి మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ 10/7/2023 నాడు హరీష్ రావు గారు రాసినటువంటి ఒక లేఖ. ఆ రోజే 23లోనే చాలా కేర్ఫుల్గా వినాల్సినటువంటి అంశం ఇది. హరీష్ రావు గారు ఆ రోజులోనే ఇన్ ద నేమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్టును ఎక్స్పాండ్ చేసేటువంటి ఒక నెపంతో ఆంధ్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర సుజలశ్రవంతి, వెంకట నగరం, తర్వాత లెఫ్ట్ మెయిన్ కెనాల్ కావచ్చు, రైట్ మెయిన్ కెనాల్ కావచ్చు, వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు, ప్రాజెక్టులు కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గోదావరి పెన్నార్ లింక్ను రెస్టోర్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు గారు రాసిన లేఖ ఇది. రేవంత్ రెడ్డి కళ్ళప్పగించి చూడు. దిస్ ద లెటర్ దట్ వాజ్ రిటన్ ఆన్ 2023. గోదావరి పెన్నార్ లింక్ అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ అది. అదే రాదురా రాసినాడు. నువ్వేమో నిద్రపోతా ఉన్నావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు రాసింది, ముఖ్యమంత్రి అయినాక నువ్వు నిద్రపోతున్నట్టు ఒక పరిస్థితి. ఇది మూడోది. నాలుగో ముచ్చట ఏంటంటే $512 అంటే 512:299 అంటే కేవలం 299 టీఎంసీలు కృష్ణానదిలో తెలంగాణకు సరిపోతుంది అని చెప్పని ఒప్పుకున్నారు అని చెప్పని కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీనికి రిబటల్గా ఈ లేఖను నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఈ లేఖలో స్పష్టంగా రాసింది నేను మీకు ఒకసారి చదివింపించే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా ఎప్పుడు 20 జూన్ 2015 నాడు, 26 జూన్. As the working arrangements for the current year only, without prejudice to the rights of the two states about their entitlements which have been to be raised before appropriate fora. Therefore, project-related issues were discussed and following working arrangements for the water year 2015 and 16 were only agreed as temporary measure. కేవలం తాత్కాలిక ఒప్పందంలో భాగంగా
అది కూడా 15-16 సంవత్సరానికి మాత్రమే కృష్ణా జలాలలో 299 టీఎంసీలను ఎందుకన్నారు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు కాలేదు, తర్వాత పూర్తి స్థాయి జల కేటాయింపులు జరగలేదు. టెంపరీగా 15-16 వరకు మనకున్నటువంటి ఒక రిజర్వాయర్ల కెపాసిటీ, ప్రాజెక్టుల కెపాసిటీ దృష్టిలో పెట్టుకొని ఈ 299 టీఎంసీలు మాత్రం వాడుకుంటే సరిపోతుంది అని చెప్పని ఓన్లీ ఫర్ ద ఇయర్ 2015 and 16 రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? బేషరతుగా మొత్తానికి మొత్తం 299 టీఎంసీలు చాలు అని చెప్పని కేసీఆర్ గారు సంతకం పెట్టొచ్చిందని అన్నారు. నేను ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా వినాలా అని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఈ లెటర్ సిగ్నటరీస్ ఎవరు? ఎస్కే జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తర్వాత మీ దగ్గర ఉన్న ఏఎన్ దాస్. ఏఎన్ దాస్ ఎవరప్పుడు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇదే ఏఎన్ దాస్ who is the signatory of this temporary agreement is with రేవంత్ రెడ్డి టుడే. రేవంత్ రెడ్డికి సాగునీటి రంగంలో అడ్వైజర్గా ఉన్నటువంటి ఒక ఏఎన్ దాస్ ఆ రోజు ఈ టెంపరీ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే నీకంటే బుద్ధి లేకపోవచ్చు, నీకంటే అబద్ధాల కోరు కావచ్చు. నీ పక్కన ఉన్న ఏఎన్ దాస్ని అడుగు, మరి ఆయనను గట్టి పెడతాడు. కేవలం 15-16 సంవత్సరం కోసం మాత్రమే ఒక టెంపరీ అగ్రిమెంట్, అది కూడా కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదు కాబట్టి, రిజర్వాయర్ కెపాసిటీ లేదు కాబట్టి, ప్రాజెక్టులు ఏవి కూడా ఇంకా అంకురార్పణ జరగలేదు కాబట్టి, తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లోనే కాబట్టి ఒక టెంపరీ అగ్రిమెంట్ చేసుకుంటే ఇదే పర్మనెంట్ అగ్రిమెంట్ అని చెప్పని బట్టగాల్చి మీద వేసి బదనాం చేసేటట్టుగా ప్రయత్నం చేయటం న్యాయమా రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకపోతే ఐదోది, కేసీఆర్ గారు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. 32 సార్లు కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ వాటర్ కమిషన్కు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసి అనేక సార్లు కలిసి సెక్షన్ 3 అమలు చేయించినటువంటి ఒక ఘనాపాటి కేసీఆర్ గారు. నువ్వెన్నిసార్లు నీ గుండె మీద చేయబెట్టుకో రేవంత్ రెడ్డి గారు, మీరన్నా అడగమని కోరుతున్నాను నేను. మీడియా వాళ్ళని చిట్చాట్లను అడగండి అబ్బా ప్లీజ్, దండం పెడతా. ఆ ఢిల్లీలో ఎక్కడనో కలిసి మీడియా మిత్రులను అడగాల. మోడీని ఇన్నిసార్లు కలిసినావు కదా, అమిత్ షాని ఇన్నిసార్లు కలిసినావు కదా, ఎప్పుడన్నా ఒకసారి గోదావరి కృష్ణా జలాల్లో న్యాయం గురించి మాట్లాడినావా రేవంత్ రెడ్డి? నువ్వేమన్నా 32 సార్లు లేఖలు రాసిండ్రు కేసీఆర్ గారు. సెక్షన్ 3ని అమలు చేయించిండ్రు కేసీఆర్ గారు, ఇన్కార్పొరేట్ చేయించిండ్రు. నక్కకు నాగలోకానికి తేడా. అంటే కేసీఆర్ గారితో పోల్చుకుంటూ, హరీష్ రావు గారితో పోల్చుకుంటూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇకపోతే హరీష్ రావు గారు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే షెకావత్ గారికి జూలైలో 10th జూలై 2023లో రాసినటువంటి ఒక లేఖ ఇది. ఇంత చిత్తశుద్ధితో ఒక అపర భగీరథుడి వల్లే గోదావరి కృష్ణా జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయాలని చెప్పని కష్టపడ్డటువంటి ఒక కేసీఆర్ గారు, వారి అడుగుజాడల్లో నడిచినట్టుగా హరీష్ రావు గారిని ఇవాళ బట్టగాల్చి మీద వేస్తూ, ఇవాళ ప్రజలను మభ్యపెడుతూ, నీ చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఒక బానిసత్వానికి ఇవాళ తెలంగాణను శాశ్వతంగా ఇవాళ సమాధి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, దాటవేత ధోరణికి పాల్పడుతూ ఉన్నావు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇవాళ, కేసీఆర్ గారేమో కృష్ణా జలాల్లో దాదాపు 723 టీఎంసీలు కావాలని చెప్పని కొట్లాడతాడు. చంద్రబాబు నాయుడు మాకు ఎంగిలి వెతుకులు లెక్క 500 టీఎంసీలు ఇస్తే చాలని చెప్పని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఎవరు గొప్పవాళ్ళో ప్రజలే నిర్ణేతలుగా ఉండాలని చెప్పని కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు దాదాపు 3000 టీఎంసీలు గోదావరిలో రావాలని చెప్పని కోరుకుంటున్నాడు. ఎంగిలి మెతుకులు లెక్క నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు 1000 టీఎంసీలు ఇస్తే చాలు అని చెప్పని రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళో తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. చివరిగా నేను ఇంకొక 2-3 విషయాలు నేను మీ దృష్టికి 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈయనకు బనకచర్లు ఎక్కడుందో తెలియదు, నల్లమల ప్రాజెక్ట్ ఏమనంటే నల్లమల అంటే నల్లమల ఏడుందో తెలియదు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా నల్లమల పులిబిడ్డను అని అంటే టార్జన్ ఆయనేమన్నా? అదేదో వెనకటి సినిమాలలో టార్జన్ అన్నట్టు ఒక ప్రజలు ఏదో భయపెట్టినట్టు పులిబిడ్డ అనగానే ఈయన కూడా పులి అని అందరూ భయపడతారు అనుకుంటున్నారో తెలియదు. ఆయనకు నల్లమల టోపోగ్రఫీ తెలియదు, నా బనకచర్ల తెలియదు. ఆయన మన ముఖ్యమంత్రి, మనం సప్పట్లు కొట్టాలా, ఆయన ఏం మాట్లాడుతుంది వినాలా. ఇది మన దౌర్భాగ్యం. ఇది సరే, ఇదంతా ఒక పద్ధతి అయితే
హరీష్ రావు గారిని ఒక మాట అన్నారు. గతంలో పిసిసి అధ్యక్ష హోదాలో ఉంటూ హిమాంశు గారి పట్ల, కేటీఆర్ గారి అబ్బాయి పట్ల అట్లే మాట్లాడిండు. ఇవాళ హరీష్ రావు గారి పట్ల ఇంతకుముందు కూడా మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడారు. పొడుగుంటే నేరం కాదు, పొట్టోడైతే కూడా నేరం కాదు. ఇప్పుడు నువ్వు పొట్టోడివి, నేరమా? కాదు కదా. రేవంత్ రెడ్డి పొట్టాడు, నేరం అయితే కాదు కదా. అది జన్మనిచ్చిన తల్లిదండ్రులు, దేవుడు, DNA ఏదో ఉంటుంది. దాన్ని పట్టుకొని పొడుగుకు పరిపాలన అనుభవానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పురి? బుద్ధి ఉందా మాట్లాడుతందుకు చెప్పురి? వాళ్ళు 6 ఫీట్లు ఉంటారు, వాళ్ళు 7 ఫీట్లు ఉంటారు, వాళ్ళు 3 ఫీట్లు ఉంటారు, నువ్వు 3 ఫీట్లు ఉండొచ్చు. హౌ డస్ ఇట్ మ్యాటర్? యూ బికెమ్ ద చీఫ్ మినిస్టర్. పొడుగుకు, పర్సనాలిటీకి, పరిపాలనకి ఏమైనా సంబంధం ఉందా మీరు చెప్పురి? మాట్లాడొచ్చా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు ఎవరినట్లా? సొల్లు పురాణం కాదు అట్లా మాట్లాడితే. బయట ఎవరన్నా రోడ్డు మీద వచ్చి అట్లా మాట్లాడితే చెంప వలగొడతారు. ఏం మాట్లాడుతున్నావా అని చెప్పని. ముఖ్యమంత్రి కాబట్టి, సెక్యూరిటీ కాబట్టి ఎవరి దగ్గరికి పోలేడు. ఇవాళ ఒక విషయం, పొట్టోడికి పుట్టేడు బుద్ధులు అని చెప్పని నీకు కూడా పుట్టేడు బుద్ధులు వేయాల. ఆ పుట్టేడు బుద్ధులు అన్న ఏమైనా పాజిటివ్గా వాడితే తెలంగాణకు ఉపయోగపడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మేలు కావాలా, నరేంద్ర మోడీ మెప్పు కోసం కావాలంటే తెలంగాణకు ఉపయోగపడేది లేదు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా. రేవంత్ హరీష్ గారు పొడుగు పెరిగినరు, మెదడు పెరగలేదు అన్నాడు, అంతే కదా. నీ దృష్టిలో అదే నిజం అనుకుందాం. నీకు దమ్ముంటే, నేను నిజంగా మళ్ళీ ఛాలెంజ్ చెప్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు పొట్టోడికి పుట్టెడు బుద్ధులు కదా, నీ పుట్టెడు బుద్ధులతో నువ్వు రా. హరీష్ రావు గారిని మేము బతలాడుకొని నేను నీ దగ్గరికి పంపిస్తాం. లేదు అందరం కలిసి అమరవీరుల స్తూపం దగ్గర కూర్చున్నాం. లేదు నీ టీవీ ఏదైనా ఉంటే, నీ ఉన్నాయి కదా బిగ్గులు, పొడుగు టీవీలు, పొట్టి టీవీలు ఉంటే ఆ పొడుగు పొట్టి టీవీలో కూర్చుందాం. కూర్చొని అందులో హరీష్ రావు గారు నువ్వే ఇంకోటి రావద్దు. మళ్ళా మీ ఇద్దరు నీ ఎంబడి ఎవరన్నా తెచ్చుకో, పర్లేదు, దాస్ పీస్ ఎవరన్నా తెచ్చుకో, ఒక్కడే వస్తాడు మా దగ్గరికి వెళ్ళి హరీష్ రావు గారు. నీ దృష్టిలో ఎవరైతే తెలివి పెరగలేదంటున్నావు కదా, ఆ పెద్ద మనిషే నీ ముందు వచ్చి కూర్చుంటాడు. నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో. నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ దాసు, పీసు, నువ్వు ఎంతమంది వస్తారా? నీకు దమ్ముంటే ఇదే ఇరిగేషన్ మీద, ఇదే సాగునీటి రంగం మీద, ఇదే కృష్ణా గోదావరి జలాలలో కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి మీద చర్చ చేద్దాం. దమ్ముందా రేవంత్ రెడ్డి? వస్తావా? ఎప్పుడు వస్తావో చెప్పు. మేము హరీష్ రావు గారిని బట్లాడుకుంటాం, నీ దగ్గర తీసుకొచ్చి ముందు పెడతాం. నువ్వు ఒక్కడే నాకు 100 మందిని తీసుకొని ఆయన ఒక్కడే వస్తాడు. నీ దృష్టిలో పొడుగుంటే తెలివి ఉండదు కదా, ఆయనే వస్తాడు. నువ్వు పుట్టడి బుద్ధులు కాబట్టి నువ్వేరా. ఇంకో ఏ దేశంలో అయినా బాడీ షామింగ్ చేస్తే కేసు పెడతారండి. తెలంగాణ కాబట్టి, భారతదేశం కాబట్టి బారాఖూన్ మాఫ్, ఏం మాట్లాడినా చిల్లర మాటలు నడిచిపోతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు బాధ్యతగా మాట్లాడాలా. పొడుగులేంది, పొట్టిలేంది, నీ తెలివిలేనితనం అనేది స్పష్టంగా కనబడుతుంది కదా, నీ చిత్తశుద్ధి లేనితనం స్పష్టంగా కనబడుతుంది కదా. ఇంత దుర్మార్గంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఇవాళ బట్టగాల్చి మీద వేస్తూ ఉన్నాడు. మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొక్కసారి నీకు అసలు ఒక్క పనిన చక్కగా చేస్తా చెప్పరి. ఒక్క పనిన నువ్వు చక్కగా చేసినట్టు చెప్తే నేను గుండు పట్టుకొని తిరుగుతున్నాను తెలంగాణలో. 18 నెలలుగా ఒక పక్కన రైతాంగానికి రుణమాఫీ చేసి, రైతు బంధు ఇచ్చి, ఉచిత విద్యుత్ ఇచ్చి, పండించిన పంటను కొనుగోళ్లు చేసి, విత్తనాలు చేసి, విత్తనాలు కల్తీ లేని విత్తనాలు అందించి రైతులను రాజులు చేసిన కేసీఆర్ గారు ఉంటే మళ్ళీ రైతులను బిచ్చగాళ్ళు చేసినావు రేవంత్ రెడ్డి. రైతులను బిచ్చగాళ్ళు చేస్తా ఉన్నావు నువ్వు. ఇలా రుణమాఫీ అంటివి మోసం, 15,000 రైతు భరోసా అంటివి మోసం, కౌలు రైతులకు 12,000 అంటివి మోసం, MSP అండ్ ప్లస్ అబౌట్ బోనస్ అంటివి, 500 రూపీస్ బోనస్ అంటివి మోసం, కల్తీ విత్తనాల్లోని పరిస్థితిని తయారు చేస్తా అంటివి మోసం మీద మోసం చేస్తూ రైతాంగం నోట్లో మన్ను కొడుతూ ఇవాళ తెలంగాణ పాలిట శాపంగా మారి అపర భగీరథుడి వల్లే కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్లు పట్టుకొచ్చిన పెద్ద మనిషిని పట్టుకొని ఇవాళ ఈ రకంగా దాడి చేయటం ఎంతవరకు న్యాయం? నువ్వు ఇవాళ ఒక్కటంటే ఒకటి మీరు చెప్పరు, గుండె మీద చేయబెట్టుకొని ఒక్కటన్నా నువ్వు చక్కగా నిర్వర్తించినవా? కాళేశ్వరము, మేడిగడ్డ దాన్ని రిపేర్ చేయకపోవటం, ఇదొక అంశం. పెద్దగా చెప్పుకుని అందాల పోటీలు నిర్వహిస్తే అందాల పోటీల్లో పాల్గొన్న వాళ్ళు నన్ను వేషలుగా చూసిండ్రు అని చెప్పని వెళ్ళిపోయినరు, దేశానికి అపఖ్యాతి పట్టుకొచ్చినావు. గ్రూప్ 1 పరీక్ష నీకు నిర్వహించరాలా, కోర్టులు ఇవాళ స్టే ఇచ్చినాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవాళ
రిటైర్డ్ అయినటోడికి నువ్వు ఇలా గ్రాట్యుటీ పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతే కోట్ల చుట్టూ తిరిగితే తప్ప వాళ్లకు ఫైనల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానట్టు ఒక పరిస్థితి. సంపద సృష్టించలేవు, సంపద పంచలేవు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేవు, బట్టగాల్చి మీద వేయటంలో నెంబర్ 1గా నిలబడ్డావు. అది కూడా కేసీఆర్ గారి పైన. ఎంతకాలం ఈ చిల్లర రాజకీయాలు చేసి తెలంగాణను పరిపాలన చేస్తామని చెప్పని వాళ్ళు అడుగుతూ నేను చివరిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. మీకు తెలియదు అనేది స్పష్టమైపోయింది. మొన్న మీరు పెట్టినటువంటి ఒక పత్రికా సమావేశంలో మీరు ఎంపీ మీటింగ్లో మా రవిచంద్ర గారు ఆయనే తట్టుకోలేకపోయింది రేవంత్ రెడ్డి. ఇక నువ్వు హరీష్ రావుని ఏం తట్టుకుంటావు, లేకపోతే కేసీఆర్ గారిని ఏం తట్టుకుంటావు? ఎంపీ మీటింగ్ పెడితే అది కూడా ఎంబడబడంగా ముళ్ళుగర్ర పెట్టి పొడవంగా ఎంపీల మీటింగ్ పెట్టిండు. ఆ ఎంపీల మీటింగ్లో మా రవిచంద్ర గారే బట్టలు ఇప్పేసిండు. ఇవాళ నీకు ఒక బాధ్యత లేకుండా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నావు. తెలియదు నీకు, తెలుసుకో. ఎందుకంటే ఆ కుర్చీకి తెలుసుకోవాల్సినట్టు ఒక బాధ్యత ఉన్నది. చంద్రబాబును మెప్పించుకోవాలంటే మెప్పించుకో, మోడీని నొప్పియకుండా చూసుకోవాలంటే చూసుకో, కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయొద్దు. ఈ బనకచర్ల ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో అన్ని రకాలైన ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కూడా ముందుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. అన్న అవయవదానమా? ఇది ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్న, మీకు కూడా ఎరికే. బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ గెలుస్తారా? గుండె మీద చేయబెట్టుకో రేవంత్ రెడ్డి. పోదాంపా పెద్దమ్మ గుడి, నీ ఇంటి పక్కనే కదా, పోదాంపా. వస్తా నేను కూడా. మా విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా పిలుస్తాను నేను, జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యేని. పెద్దమ్మ గుడి దగ్గర ఇద్దరం నిలబడి మాట్లాడదాం. బండి సంజయ్ని గెలిపించే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి కాదా? రాజేందర్ రావు అనేటువంటి ఒక నాకు మిత్రుడు, బాగా ఆత్మీయ మిత్రుడు, మేమంతా కలిసి పనిచేసినాం ప్రజారాజ్యం పార్టీలో. అప్పుడే ఆయన ఎంపీగా పోటీ చేసిన 2009లో. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఈజ్ నాట్ ఇన్ ది పాలిటిక్స్. వాళ్ళ ఫాదర్ పెద్ద లెగసీ ఉన్న ఆయన, అన్ని ఉన్నప్పటికీ కూడా ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఆడ ప్రవీణ్ అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు టికెట్ రావాలి వాస్తవంగా, ముల్కనూరు సొసైటీకి సంబంధించిన ఆయనకు టికెట్ ఇవ్వకుండా రాజేందర్ రావుకి ఇచ్చి బండి సంజయ్ని గెలిపించినట్టు పరిస్థితి. మెదక్లో అట్లే ఆట ఆడినావు, కరీంనగర్లో అట్లే ఆట ఆడినావు, మహబూబ్నగర్లో గెలుస్తా అనుకున్నవాడిని ఓడగొట్టినావు. కొండారెడ్డిపల్లిలో లీడ్ రాలేదంటే ఓట్లు వేయించినట్ట మీరు చెప్పురానా? సిగ్గు ఎగ్గు లేదు మాట్లాడటానికి. నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి ఇచ్చిన నజరానా బీజేపీ ఎంపీలు ఎవరికి అర్థం కాదనుకుంటున్నాడు. ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్లో దే హ్యాడ్ ఎ టాసిట్ అండర్స్టాండింగ్. ఓట్స్ ట్రాన్స్ఫర్ అంతా కూడా బీజేపీ ఓటు అంతా కూడా కాంగ్రెస్కు, కాంగ్రెస్ ఓటు బీజేపీకి వేయించుకున్నారు. తర్వాత పార్లమెంట్కి వచ్చేటప్పటికి అవుట్రైట్ క్యాండిడేట్లని అడ్డందిడ్డంగా పెట్టిండ్రు. ఎవరైతే పోటీలో ఉండకూడదో వాళ్ళని పోటీలో పెట్టి వాళ్ళని గెలిపించి నరేంద్ర మోడీకి తెలుసు అబ్కీ బార్ 400 బార్ అంటే 250 బార్ బి नहीं होता అని చెప్పి నరేంద్ర మోడీకి ఎరక, అది రేవంత్ రెడ్డి కూడా ఎరక. పరోక్షంగా ఆయనకు ఎక్కడ సీట్లు తగ్గుతాయో అని చెప్పని నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి, బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు ఒక రేవంత్ రెడ్డి, అదాని లాంటి వాళ్ళను సంకలేసుకొని ఊరేగుతున్న రేవంత్ రెడ్డి, మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పైన మాట్లాడితే నవ్వాలనా ఏడవాలనా, నవ్వితే దేంతో నవ్వాలో ఇక నాకు అర్థం కావట్లా. ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఆన్సర్ చెప్పు. రాజేందర్ రావును ఎట్లా పెట్టినావు నువ్వు చెప్పు. మెదక్లో నీ క్యాండిడేచర్ గురించి నాకు చెప్పు. ఇట్లా నేను వరుస పెట్టి చెప్పుకుంటే ఇట్లా పోతా. వంశీ మల్కాజీరి కథ చెప్పు. ఎవరన్నా ఈ కోసం వాళ్ళని ఆ కోసం తీసుకొని పెడతారా? అన్యాయం కాకపోతే వంశీ గెలవాలా? వాస్తవానికి గెలిచే అవకాశం ఉండొచ్చేమో. నీ దగ్గరనే నీకు లీడ్ రాలేదంటే ఏమన్నట్టు వచ్చా నీ ఊర్లోనే. కాబట్టి ఎక్కువ మాట్లాడక, అందరికి ఎరికే. మీరు ఎన్ని మాట్లాడినంత మాత్రాన తెలియదని కాదు, మాకు కూడా తెలుసు. టైం వస్తుంది ప్రతిదానికి. ఇప్పుడైతే బనకచర్లు నాపోయాయి. ఇవన్నీ ఎందుకు, పనికిరాని మాటలు ఎందుకు? బనకచర్లు ఆపడానికి ఏం సాయం కావాలనో కేసీఆర్ గారిని బట్లాడు, తప్పనిసరిగా మీకు సాయం చేస్తారు.